అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి రోజున ఒక వీడియో పూర్తిగా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంది. అదేంటంటే మంగళగిరికి సంబంధించిన పాలేటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు యొక్క నారా లోకేష్ గారి చిత్రపటానికి క్షమాపణలు చూపుతున్నటువంటి వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆ యొక్క వీడియో ఎందుకు వైరల్ అవుతూ ఉంది, ఆ వీడియో వెనుకున్న దాగి ఉన్న వాస్తవాలు ఏంటో తెలుసుకోవడానికి మనతో ఉన్నారు కామన్ మ్యాన్ కిరణ్ గారు. కిరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్, నిన్నటి రోజు నుంచి ఒక వీడియో పూర్తిగా వైరల్ అవుతూ ఉందండి. ఆ యొక్క పాలిటీ ఫ్యామిలీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు నారా లోకేష్ గారి చిత్రపటానికి క్షమాపణలు చూపుతూ ఉన్నారు. ఆ యొక్క ఫ్యామిలీ వైఎస్ఆర్సీపీ కృష్ణవేణి. ఏంటంటే సార్, ఆ వీడియో వెనకాల వైరల్ ఎందుకు అవుతా ఉంది, ఏం చేశారు, అసలు వాళ్ళ స్టోరీ ఏంటంటారు? అంటే దీనికి కథ చెప్పాలి మీకు. నేను గుంటూరులో ఉన్నప్పుడు 2019 నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకి నేను ఇక మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వీళ్ళని అక్కడ చూశాను. ఫస్ట్ అంటే వీళ్ళు టీడీపీలో ఉన్నారు, గతంలో టీడీపీ భార్యాభర్తలు ఇద్దరు కూడా. కృష్ణవేణి అతని హస్బెండ్ పేరు నాకు ఐడియా లేదు, కానీ వీళ్ళు పార్టీలో ఉంటా ఏదో ఒక పదవి వీళ్ళకు రాలేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళారు. ఓకే, సరే వెళ్ళారు కదా, మీరు ఇక వాళ్ళు డెవలప్ చేసింది ఏమీ లేదు, కానీ మీరేం చేస్తున్నారంటే ప్రతిపక్ష పార్టీ అప్పుడు 2019లో ప్రతిపక్ష పార్టీగా టీడీపీ ఉన్నప్పుడు చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడతా, ప్రతి ఒక్కళ్ళు కూడా, ఆమె వాళ్ళ వైఫ్ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, ఎలా పడితే అలా చేసి ఒకసారి చెప్పారు, వద్దండి అలా మాట్లాడొద్దు, రేపు ఏదన్నా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినా కూడా వీళ్ళైతే వినలే. హెచ్చరించారు అయితే ఆల్రెడీ చాలా మంది చెప్పారండి, వాళ్ళకి తెలిసిన వాళ్ళైనా రేపు కనుక టీడీపీ పార్టీ వచ్చిందంటే ఇంకా మీ పరిస్థితులు వేరేలాగా ఉంటాయని చెప్పినా వినలే. ఏం జరిగింది నిన్న? మామూలుగా మోకాళ్ళ మీద చొక్కా కూడా లేకుండా నేను లేని, యాక్చువల్గా నేను అక్కడ ఉన్నట్టయితే వాళ్ళ వైఫ్ను కూడా తీసుకుని వచ్చి సేమ్ ఆమె కూడా క్షమాపణలు చెప్పాలా. నేను ఎందుకంటే ఎక్కువ మాట్లాడింది ఆమె కూడా మాట్లాడింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. భార్యాభర్తలు ఇద్దరు లోకేష్ గారిని ఒక మంగళగిరిలోనే కాదు ఎక్కడ నిలబడ్డా కూడా నేను అతనికి ఓటు వేయొద్దు అని చెప్పి మాట్లాడతా, బూతులు తిడతా, ఇష్టం వచ్చినట్టు చాలా తీవ్రతలో విమర్శలు చేశారా? అసలు మామూలుగా ఇంకా చెప్పకూడదు, కానీ ఇంకా మహిళని ఇంకా ఎందుకో తిట్టడం, ఇంకా మనం రాజకీయంగా మనం మాట్లాడదామని చెప్పి ఇలాంటి వారికి కఠిన శిక్ష పడాలి అనుకున్నాను. కాకపోతే వాళ్ళ వైఫ్ కూడా ఆ రోజు కనుక నిజంగా అక్కడ ఉన్నట్టయితే ఏది లేడీస్ని పెట్టి, ఎందుకంటే అంతగా బాధ పెట్టారండి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు పెడతా చేసేది అంతా, జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నా కూడా అతనికి సమర్థిస్తా, ప్రతిపక్షాల వాళ్ళని బూతులు తిడతా, ఇష్టం వచ్చినట్టు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది అని చెప్పి నేనైతే చెప్పగలను. అయితే టీడీపీ పార్టీలో నుంచి వైసీపీలోకి వచ్చి ఈ రకంగా నారా లోకేష్ గారి మీద కానివ్వండి, అక్కడ టీడీపీ మీద కానివ్వండి ఇంతగా విమర్శలు చేయడానికి కారణం ఏముంటుంది అంటారు? ఏముంది, వాళ్ళకి పార్టీ పదవుల కోసం అంటారా ఏంటి? కేవలం పదవుల కోసం. అంటే ప్రతిపక్షాలని బూతులు తిడితే డబ్బులు ఇస్తారు, పదవులు ఇస్తారు, లైఫ్ సెట్ అయిపోయింది. వాళ్ళు ఏంటంటే తర్వాత ఏం జరుగుతుంది అనుకోవట్లేదు. ఇలాగా డబ్బు సంపాదించి వాళ్ళు ఏదన్నా అభివృద్ధి చేసి సంపాదించారా అంటే అది కూడా ఏం లేదు. అక్రమంగా గంజాయి కానీ డ్రగ్స్ కానీ వాళ్ళు చేసే అక్రమాల్లో పాలు పంచుకున్నారు వీళ్ళు కూడా. ఇంకా వీళ్ళ మీద కూడా ఇంకా మాట్లాడినందుకు ఇక వీళ్ళ మీద కూడా శిక్ష పడాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఓకే, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ రెడ్ బుక్ల పేర్స్ ఇంకా ఉన్నాయి. ఒక్కొక్కరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఉన్నత అధికారులు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. ఇంకా ఎవరి వాటా ఏ రకంగా అనేది ఇంకా ప్రతిరోజు ఉంటుంది. అభివృద్ధి వైపు వెళ్ళిపోతానే ఉంటుంది. ఈ అరాచకాలు చేసిన వాళ్ళు, రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళు, ఈ పాలేటి ఫ్యామిలీ వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఏ రోజుకి ఆ రోజు శిక్షలు పడుతూనే ఉంటాయి. రాజకీయం అదే విధంగా అభివృద్ధి రెండు కూడాను సమాన పాలలో తీసుకెళ్తారంటారు? ఖచ్చితంగానండి. ఏదైనా కానీ చంద్రబాబు గారి మాట వెంట ఇలాంటి అరాచకాలు చేసిన వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా, పార్టీ గెలిచిన రోజు నా మాట కూడా వినరు మా పార్టీ కార్యకర్తలు. ఆ రోజు ఏం జరిగిందో మాకు తెలుసు. మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద కానీ
చంద్రబాబు గారి ఇంటి మీద కానీ, గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద కానీ, మాచర్ల టీడీపీ ఆఫీస్ మీద కానీ, మాచర్ల ఇప్పుడు గెలిచిన జూలకంటి బ్రహ్మారెడ్డి గారి మీద వెహికల్స్ పగలగొట్టడం కానీ, ఇలాంటి సంఘటనలు, ఎంతోమందిని చంపేయటం కానీ ఇవన్నీ చూసాం కదా. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉన్నారు, ఊరికి 2-3 ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక్కరిని కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పి నేనైతే చెప్పగలను. చూశారు కదండి, ఆ యొక్క నెట్టింట్లో వైరల్ అవుతున్న పాలేటి ఫ్యామిలీకి సంబంధించిన వీడియో వెనుక దాగి ఉన్న వాస్తవాల గురించి కిరణ్ గారు అయితే మనకు తెలియచెప్పడం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.